కానీ లోపలికి వెళ్ళాక ఆయన ఫుల్గా డ్యాన్స్ కూడా చేయలేదు. ఫస్ట్ రిహార్సల్ జస్ట్ ఇలా చూసుకొని స్టార్ట్ మ్యూజిక్ అని ఒక రిహార్సల్ అది చేస్తే సెట్ క్లాప్స్ విజిల్స్ దద్దరిల్లిపోయింది. కాదు, జనాలు చూశారు కదా, ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 మంది ఉండేవాళ్ళు సెట్లో. కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం ఆ కాస్ట్యూమ్ రెడీ చేసుకొని కళ్యాణ్ గారిని సెట్లోకి తీసుకురాగానే ఆయన సెట్ని జనాల్ని చూసి ఏమన్నారు తెలుసా? మీరు వినండి. ఇప్పుడు ఏంటి ఇంతమందితో నేను డ్యాన్స్ చేయాలా అన్నారు ఆయన ఫస్ట్. అనగానే సార్ మరి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్కి ఆ మాస్ మూమెంట్కి మరి ఈ మాత్రం స్పాన్ కావాలి సార్ అనగానే ఆయన ఏమన్నారంటే, సరే దేనికైనా మానవ ప్రయత్నం ఇంపార్టెంటు, నా ప్రయత్నం నేను చేస్తా అన్నారు. అనగా నేను కొంచెం అలా సీరియస్గా అలా చూస్తుండిపోయా. అప్పుడు నా మొహం చూసి ఆయన, నువ్వు అలా ప్రతిదానికి చిన్న పుచ్చుకోకు, సంపేద్దాం పదా అన్నారు. సో ఆ రోజు నేను ఏమనుకున్నా అంటే నన్ను మోటివేట్ చేయడానికి అంటున్నారేమో అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళాక ఆయన ఫుల్గా డ్యాన్స్ కూడా చేయలేదు. ఫస్ట్ రిహార్సల్ జస్ట్ ఇలా చూసుకొని స్టార్ట్ మ్యూజిక్ అని ఒక రిహార్సల్ అది చేస్తే సెట్ క్లాప్స్ విజిల్స్ దద్దరిల్లిపోయింది. నేను అందుకే ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతే బిగినింగ్స్ ఎందుకు చెప్తానంటే అదేదో ఎలివేషన్ డైలాగ్స్ కోసమో ఫైట్ల కోసమో కాదండి. నిజంగా పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో వచ్చే ఇంటెన్స్ సీన్లో ఆయన పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది అంతే.